మొదటి ఛాలెంజ్ 1990ల కాలంలో ఒక ఇంటర్నెట్ బ్యాంక్ పెట్టడం. ఊహించుకోండి, అప్పట్లో అది ఎలా వినిపించుంటుందో. అప్పట్లో విమర్శకులు, ఎక్స్పర్ట్స్ అందరూ దీన్ని అసాధ్యమన్నారు. ఇది అయ్యే పని కాదని కొట్టిపారేశారు. ఫలితం మనందరికీ తెలిసిన పేపాల్ సహ వ్యవస్థాపకుడుగా నిలిచాడు. అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. అంతటితో ఆగలేదు. నెక్స్ట్ ఛాలెంజ్ ఇంకా పెద్దది. ఒక ప్రైవేట్ కంపెనీ రాకెట్లను స్పేస్లోకి పంపించడం. ఈ ఐడియా విన్న నిపుణులు ఇది కేవలం ఒక పగటి కల, ఒక ఫ్యాంటసీ అని అన్నారు. ఇది జరగడం అసాధ్యమన్నారు. ఫలితం మరోసారి అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ స్పేస్ ఎక్స్ను స్థాపించాడు. ఇక్కడొక ప్యాటర్న్ కనిపిస్తోంది కదా. ఇప్పుడు మనం ఫైనల్, ఇంకా చెప్పాలంటే చాలా ముఖ్యమైన విషయానికి వచ్చాం. ఈ మైండ్ సెట్ జస్ట్ విమర్శలను తట్టుకోవడమే కాదు, ఘోరమైన ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు ఎలా నిలబడుతుంది. ఇది వింటే నిజంగా గూస్ బంప్స్ వస్తాయి. స్పేస్ ఎక్స్ లాంచ్ చేసిన మొదటి 3 రాకెట్లు ఫెయిల్ అయ్యాయి. 1 కాదు, 2 కాదు, ఏకంగా 3. మూడో దాంట్లో నాసా శాటిలైట్లు కూడా ఉన్నాయి. ఇక అతని దగ్గర డబ్బులు కేవలం ఒక్క చివరి ప్రయత్నానికి మాత్రమే మిగిలాయి. ఆ ప్రెజర్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అసలైన లెసన్ ఇక్కడే ఉంది. ఫెయిల్యూర్ అనేది ఎండ్ పాయింట్ కాదు, అది నెక్స్ట్ అటెంప్ట్కి కావాల్సిన డేటా. ప్రతి ఫెయిల్యూర్ కూడా సక్సెస్ అవ్వడానికి కొత్త సమాచారాన్ని ఇస్తుంది, అంతే. ముగింపుగా ఒక్కసారి ఆలోచిద్దాం. మన చుట్టూ అసాధ్యమనిపించే ఎన్ని ఐడియాలు కేవలం వాటి మొదటి ప్రయత్నం కోసం ఎదురుచూస్తున్నాయో. చివరిగా ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. ఏ వైఫల్యం మనల్ని ముందుకు నడిపించే ఇంధనంగా మారగలదు?